హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ ఓచకోత ఓజీ సునామీ రోజు రోజుకు పెరుగుతుంది. ఎస్పెషలీ నిన్నటికి వరకు అయితే మనం ఊహించం. నిన్న రోజు దసరా రోజు కావటం, హాలిడేస్ కావటం, పిచ్చెక్కిపోయే కలెక్షన్స్, పిచ్చెక్కిపోయే ఆక్యుపెన్సీ, థియేటర్లో వీర విహారం చేస్తున్నారంటే ఓ రేంజ్లో కనిపిస్తుంది ఓజీకి సంబంధించి. ఇప్పటివరకు చాలాసార్లు అనుకున్నాం, ఈవెన్ కిరణ్ టీవీ చాలాసార్లు చెప్పింది ఇది 500 కోట్ల పైనే ఉంటుంది ఈ సినిమా రేంజు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తుంది. ఆ దశగా అడుగులు వేస్తుంది, చాలా దగ్గరలోనే ఉందనే చెప్పాలి. ఇప్పటికీ 400 కోట్లు ఈ రోజుకి దాటుతున్నాయి అనేటువంటి ట్రేడ్ వర్గాలు చాలా క్లారిటీగా వస్తున్నటువంటిది. అఫీషియల్గా 360 కోట్ల రూపాయలు దాటింది అని చెప్తున్నారు నిన్నటికి. ఈరోజు ఆల్రెడీ ఉంది, రేపు సాటర్డే, ఎల్లుండి సండే కావటం, ఇప్పటికే ఈ వీక్ రావాల్సినటువంటి సినిమాల్లో అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవటం, కోతకు ఎవరు అడ్డు లేరు అనేటువంటి క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇంకా అబ్రాడ్ యుఎస్ కావచ్చు, మిగతా దేశాల్లో కూడా స్క్రీన్స్ పెరుగుతున్నాయి, షోస్ పెరుగుతున్నాయి. నేను ఒక్కసారి మీకు దాని క్లారిటీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను, చూపిస్తాను కూడా. వెయిట్. రైట్, ఇది ఓజీకి సంబంధించినటువంటి అబ్రాడ్లో జరుగుతున్నటువంటిది అనమాట. ఇదంతా కూడా ఇంకా స్క్రీన్స్ పెరుగుతున్నాయి, షోస్ కూడా ఎక్స్ట్రా షోస్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. దట్టు ఈ వీకెండ్స్లో. ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది నిన్నటికి, కానీ ఇంకా షోస్ పెరుగుతున్నాయంటే సినిమా ఏ రేంజ్లో ఆడుతుందో ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, అమెరికాలో ఇంకా ఆ స్థాయి ఏ రేంజ్లో ఉందో మీరు చూడండి. ఇప్పటికీ స్క్రీన్స్ చూసారు, ఆల్మోస్ట్ సగం అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఇక్కడ కాదు, మీరు చాలా క్లారిటీగా చూసుకోవచ్చు మీరు ఓపెన్ చేసి. యూఎస్కి సంబంధించినటువంటిది ఇది. ట్రంప్ ఇది పెంచుతాడా అనే లోపే ఇక్కడ రికార్డులన్నీ తగలబెట్టేస్తున్నాడు ఓజీ. ఇగో సపరేట్ షోస్ యాడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎన్ని షోస్ యాడ్ చేశారో చూడండి. ఇగో ఇవి ఇక్కడ ఆల్రెడీ ఒక షో అయితే అయిపోతే కంప్లీట్గా ఇంకొక షోని యాడ్ చేసుకుని నడుపుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా అబ్రాడ్ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఇదిగో బిగ్ స్క్రీన్స్ విత్ డైరెక్టర్ ఇక్కడ కలెక్షన్ అంటే ఈవెన్ సుజిత్ కూడా అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో చూడండి, ఆ షోస్ పెరుగుతున్నాయి అంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఏ రేంజ్లో వెళ్తుందో మనం ఊహించుకోవడానికి లేదు. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో కూడా నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి మళ్ళీ అన్నీ వరుసగా సెలవులు కావటం, పిల్లలందరూ కూడా ఉండటం, ఆంధ్రాలో ఎక్కువగా తుఫాను వాతావరణం అది కూడా ఉండటం, సినిమాకి ఇంకా ఎక్కువ వెళ్తున్నారట. ఎవరన్నా అయితే ఇంట్లో నుంచి బయటికి రావడం ఎందుకులే అని అనుకుంటారు, కానీ ఫ్యామిలీస్ ఎవరైతే ఇప్పటివరకు ఇంట్లో కూర్చున్నారో వాళ్ళందరూ థియేటర్ బాట పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఓజీ పాజిటివ్ టాక్ కాదు, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవటం. సో ఒక రేంజ్లో ఉండబోతుంది. ఈ 2-3 రోజుల్లోనే దాదాపు 500 కోట్ల మార్క్ దాటబోతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులన్నీ మడతెట్టేశాడు. ఇక మళ్ళీ అంటే మీరు ఆలోచించండి, అసలు ఇప్పటికే వారం అయిపోయింది, సినిమా తగ్గిపోతుందిలే, ఇంకో సినిమా కాంతారా లాంటి ఒక సినిమా వచ్చింది, దాని మీదకి వెళ్తారులే అనుకుంటే, ఇంకా ఈ సినిమా ఇంకా హైదరాబాదులో అయితే నిన్న చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేసుకుంటూ, ఈవెన్ విజయవాడ, వైజాగ్, మిగతా ప్లేసుల్లో అయితే మొన్నటి వరకు చూడనటువంటి చాలామంది ఆడియన్స్ ఇప్పుడు మళ్ళీ థియేటర్స్కు వచ్చి ఫ్యామిలీస్తో వచ్చి చూస్తున్నారంటే సినిమా ఒక రేంజ్లో వెళ్తుంది. ఫుల్ పాజిటివ్ టాక్ కాదు, బ్లాక్ బస్టర్ టాక్ నుంచి ఒక హిస్టరీ క్రియేట్ చేయడానికి వెళుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఓజీకి సంబంధించినటువంటి 500 కోట్ల మార్క్ జస్ట్ మరికొన్ని రేపు ఎల్లుండిలోనే కొన్ని గంటల్లోనే మనకి కనిపించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.